లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 2029లో మీరు ఎలక్షన్స్ పాల్గొనే ముందు సో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులను గురించి రాష్ట్ర ప్రజలకి మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటైతే నేను రాజకీయాలకి పార్టీ తరపున అని కాకుండా జనరల్ ఒక పబ్లిక్గా మీరు నిజాయితీ గల వ్యక్తులు ఎవరో మీరు ఒకసారి ఏదైతే ఆలోచించి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కంపేర్ చేసుకొని ఓటు వేయండి. సో మీరు ఓటు వేసేది మీ 5 సంవత్సరాల భవిష్యత్తుకు కాదు, లాంగ్ రన్ భవిష్యత్తుకి, లాంగ్ రన్ అభివృద్ధికి సంబంధించినటువంటిదని గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఏదో అది ఇస్తారో ఇది ఇస్తారని మళ్ళీ మభ్యపెట్టో లేదంటే ఆ తప్పుడు ఆరోపణలు చేసేదానికి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే 2024లో మీరు క్రాస్ చెక్ చేసుకోకపోవటం వల్ల నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36 అంటే వచ్చినాయా? సో మొత్తం ఏదంటే ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించేస్తా అన్నాడు, వచ్చినాయి ఏమైనా సంపద సృష్టించాడా? కానీ జగన్ గారు చెప్పినవన్నీ మీకు ఇంటికి తీసుకొని వచ్చి మరి చేశాడు కదా. ఇక్కడెక్కడ మనం డీవియేట్ అవ్వాల్సిన పని లేదు. నిజాయితీ గల నాయకుడు ఎవరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ఏదైతే తీసుకెళ్లే నాయకుడు ఎవరో, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, దోపిడీ లేకుండా చేసే నాయకుడు ఎవరో ఆలోచించి ఓటు వేయమని చెప్తున్నా. సో అప్పుడు కంపేర్ టు చంద్రబాబు జగన్ కంపేర్ చేసినప్పుడు ఎవరైతే ప్రజలకి జగన్ గారు ఆబ్వియస్లీ అర్థమైపోతుంది కదా మంచి లీడర్ అనేది. సో అది ఆలోచించి ఓటు వేయమని చెప్తున్నా.